తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చాలా బిజీగా గడుస్తోంది. పలు కంపెనీల అధినేతలతో ఆయన భేటీ అవుతూ ఉన్నారు. యాపిల్, గూగుల్ కంపెనీలకు వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్. ఆయనతో పాటుగా శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. ఇప్పటికే పలు కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకుంది. కాగ్నిజెంట్ కి అమెరికా తర్వాత హైదరాబాద్లోని అతిపెద్ద క్యాంపస్ ఉండబోతోంది. ఈ క్యాంపస్ ద్వారా 15,000 ఉద్యోగాలు అందించబోతూ ఉన్నారు. అలాగే వాల్ష్కారా హోల్డింగ్స్, ఆర్సీసీఎం, స్వచ్ఛ్ బయో, ట్రైజన్ టెక్నాలజీస్, హెచ్సిఏ హెల్త్ కేర్, కార్నింగ్, వరల్డ్ బ్యాంక్, వీవిండ్ ఫార్మా, చార్లెస్ క్వాబ్తో ఇప్పటికే ఒప్పందాలు కూడా జరిగాయి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా అమెరికా ప్రతినిధి సుగుణ అందిస్తారు. సో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మినిస్టర్ నిన్న అంటే 10 రోజుల పర్యటనలో ఇది 6వ రోజు అంటే ఏరియాకి రావడం అనేది. నిన్న నైట్ 7:45కి రావాల్సింది, అంటే 11 o'clockకి రీచ్ అయ్యారు. 11 o'clockకి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఫోర్ సీజన్ హోటల్కి చేరుకున్నారు. నైట్ మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత 9:45కి యాపిల్ క్యాంపస్కి వెళ్ళారు. యాపిల్ క్యాంపస్ నుంచి మళ్ళీ వాపస్ ఇక్కడికి వచ్చారు ఫోర్ సీజన్ హోటల్కి. వచ్చిన తర్వాత అంటే సిఇఓస్ తోటి, పారిశ్రామికవేత్తలతోటి 1-to-1 మీటింగ్ కంటిన్యూగా జరిగినాయి. తర్వాత లంచ్ తర్వాత నెక్స్ట్ తను అంటే గూగుల్ క్యాంపస్కి వెళ్ళారు. గూగుల్ క్యాంపస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడే రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. చాలా చక్కగా జరిగింది. చూశారు కదా ఎంత చక్కగా అరేంజ్ చేస్తారు వీళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం అనేది. దాంట్లో అంత పారిశ్రామికవేత్తలు, చాలామంది సిఇఓస్, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అంటే మీరు TV9 లైవ్లో అంటే మినిట్ టు మినిట్ మీరు చూడగలుగుతున్నారు. అంత చక్కగా చేశారు వీళ్ళు. అంటే రేపు మళ్ళీ పే ఏరియాలో అంటే ఆగస్టు 9న 500 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేశారు. పబ్లిక్ ఈవెంట్ ఉండే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అభిమానులు రేపు కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చూడాలి అని చెప్పేసి కార్యకర్తలందరూ. ఓవర్ టు స్టూడియో, సుగుణారెడ్డి, బేరి.